సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు, దీంట్లో మనకు ఏమేమి కాంపోనెంట్స్ అనేది చూడాలి, ఈ రిపోర్ట్ని ఎలా చదవాలి, దీని యొక్క ఇండికేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది మన బాడీలో కొలెస్ట్రాల్ మరియు ట్రైయాసైల్ గ్లిజరైడ్స్ అంటాం, అవి ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో ఈ ఇండికేషన్ ఏంటి అంటే, ఇది ఏ కండిషన్లో చేస్తామంటే, మన బాడీలో మనకు కొత్తగా హైపర్ టెన్షన్ రికగ్నైజ్ అయినా కానీ, మరియు ఎవరికైతే పక్షవాతం లాంటి కండిషన్స్ మరియు హార్ట్ అటాక్ ఇలాంటి కండిషన్స్ వచ్చిన వారిలో మనకు ఈ ట్రైయాసైల్ గ్లిజరైడ్ టెస్ట్ అనేది చేస్తాము. ఇంకా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఇలాంటి కిడ్నీకి సంబంధించిన టెస్ట్లలో కూడా ఈ టెస్ట్ అనేది చేస్తారు. ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లో ఏమేమి వస్తాయంటే, సీరం టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది చూస్తారు, మరియు సీరం ట్రైయాసైల్ గ్లిజరైడ్స్ అనేది చూస్తారు, మరియు హెచ్డిఎల్ లెవెల్స్ అనేది చూస్తారు, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది చూస్తారు, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా చూస్తారు. సో దీంట్లో మనకు మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మనకు గుడ్ కొలెస్ట్రాల్ అనే అర్థం. సో ఇది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ అంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్, ఇది ఎక్కువ ఉండాలి మనకు, ఇది ఎల్డిఎల్ తక్కువ ఉండాలి. హెచ్డిఎల్ ఎక్కువ ఉంటే మనకు ఆరోగ్యం మంచిగా ఉన్నట్టు, ఎల్డిఎల్ ఎక్కువ ఉంటే మనకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టు. ఎల్డిఎల్ అనేది మన బాడీలో ఏం చేస్తుందంటే, లివర్లో సింథసిస్ అయిన కొలెస్ట్రాల్ని డిఫరెంట్ ఆర్గన్స్కి తీసుకుపోయి అక్కడ అక్యుములేట్ చేస్తుంది. అందుకే మనం ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. హెచ్డిఎల్ అయితే మనకు బ్లడ్ వెజల్స్లో ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీలో అక్యుములేట్ అయిన కొలెస్ట్రాల్ని తీసుకొచ్చి లివర్కి తీసుకొస్తుంది, అందుకే దాన్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. సో ఎల్డిఎల్ ఎక్కువైతే మనకు రక్తనాళాలలో కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయి మనకు స్ట్రోక్ లాంటి కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సీరం గ్లిజరైడ్స్ కూడా, ఇది కూడా మనకు బాడీలో ఫ్యాట్ లెవెల్స్ని ఇండికేట్ చేస్తుంది. కొన్ని డిసీజ్ కండిషన్స్లో ఇవి ఎలివేట్ అవుతాయి. ఈ టెస్ట్ చేయడానికి మనం ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనం ఏమీ తినకూడదు, ఫాస్టింగ్ అనేది ఉండాలి. సో ఈ టెస్ట్ చేసే ముందు చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటివి ఏమీ తినకూడదు. ఇవి తింటే ఈ లెవెల్స్ అనేది ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో మనం తీసుకునే ఫుడ్లో హెచ్డిఎల్ అనేది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, ఎల్డిఎల్ తగ్గియాలి. సో అందుకే బేకరీ ఫుడ్స్ కానీ బయట ఫుడ్స్ కానీ ఇలాంటి చెత్త ఫుడ్స్ అనేది తీసుకోకూడదు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.